ఓ మేకపిల్ల పట్టుకొని అమాయకుడు పోతుంటే ఓ రేవంత్ రెడ్డి లాంటి తుంటరోళ్ళు ఇద్దరు జమ అయినారు. దీన్ని ఎట్లన్నా మేకపిల్లని కోసుక తినాలరా అని చెప్పని ఆ పాపం అమాయకుడిని పట్టుకొని ఏమాయ కుక్క పిల్లని పట్టుకోబోతున్నావు, కుక్క పిల్లని పట్టుకున్నావు అన్నాడు. ఒకడొచ్చి అంటాడు, ఎవడరా కుక్క పిల్ల అంటున్నావు, రేవంత్ రెడ్డి పో ఇక్కడి నుంచి పో అని చెప్పని అనగానే వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఇంకోటి అడ్డం వస్తాడు. ఇంకోటి అడ్డం వచ్చి మళ్ళీ ఇది కుక్క పిల్ల అని చెప్పనగానే నిజం ఇది కుక్క పిల్ల అయింది, మేక కాదేమని చెప్పిన అడవలేగానే వాడు కోసుకొని తింటారట. రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లుంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తా ఉన్నా అంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందా చెప్పండి, మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి మీరు ఎవరన్నా. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నిస్సిగ్గుగా చెప్తాను, నేను మహబూబ్నగర్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటా ఉన్నాడు. అంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. నువ్వు నోటిఫికేషన్ వేయాలా, రిక్రూట్మెంట్స్ కండక్ట్ చేయాలా, నువ్వు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి అవి నా ఖాతాలా అని చెప్పని నువ్వు ఇస్తా ఉన్న 2 లక్షల ఉద్యోగాలలో ఘాటా పెడతా ఉన్నాడు. నిరుద్యోగుల నోట్లలో మన్ను కొట్టినట్టే విషయాన్ని